ఇక గాడిన పడ్డ ఇండిగో, వెలుగు పత్రికలో వచ్చినటువంటి వార్తల్లో ప్రధానమైనటువంటి వార్త, గాడిన పడ్డ ఇండిగో. 1650 విమానాలను నడిపిన సంస్థ మరో 650 ఫ్లైట్లు రద్దు. మరి ఒక్కటి మినహా అన్ని రూట్లలో సర్వీసులు స్టార్ట్. మరి ఈ నెల 10 కల్లా విమానాలని నడిపిస్తామని వెల్లడి. ప్యాసింజర్లకు ఇప్పటి వరకు 610 కోట్లు రీఫండ్ అనేటటువంటిది ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక రీఫండ్ చేయవలసిందే, ఇక ఏం చేస్తాం, మరి అట్లాంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఒక గాడిలో అయితే పడ్డది ఇండిగో. చాలా మంది ఆల్రెడీ ప్యాసింజర్లు విపరీతంగా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. సెలబ్రిటీలు ఎక్కడ పోవాలన్నా రావాలన్నా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూసినాం ఇన్ని రోజుల నుంచి. ఇక అది ఇంకా కొనసాగుతుందేమో, ఎన్ని రోజులు కొనసాగుతుంది, ఎన్ని రోజులు ఇబ్బంది అవుతుంది అనుకున్నాం. కానీ మళ్ళీ స్టార్ట్ చేసిండ్రంట. ఒకవేళ రద్దు అయినప్పుడు ఏదైతే డబ్బు ఉన్నదో, ఏదైతే ఆ టైంలో ఉందో అది అమౌంట్ అంతా కూడా రీఫండ్ చేసినట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది.